ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ స్కూల్ డిపార్ట్మెంట్ నుండి మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించి పూర్తి వివరాలతో వీడియో చేస్తున్నాను. అంటే టెట్ ఎలిజిబిలిటీ ఏంటి, ముఖ్యంగా ఇప్పుడు 2వ సంవత్సరంలో ఉండేటువంటి బీఈడి వాళ్ళు కానీ టీటీసీ వాళ్ళు కానీ దీనికి ఎలిజిబుల్ ఉందా లేదా, ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు టీఆర్టీకి అవకాశం ఇస్తారా ఇవ్వరా, ఓకే, తర్వాత పేపర్ 1 ఎవరు రాయొచ్చు, పేపర్ 2 ఎవరు రాయొచ్చు, ఇలా చాలా విషయాల గురించి నేను కులంకషంగా పర్ఫెక్ట్గా చెప్తాను. ఎందుకంటే ఒక టెట్కి సంబంధించి ఒక ట్రైనర్గా గత 7-8 సంవత్సరాలుగా యూట్యూబ్లో ఎన్నో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. నేను నా అనుభవాన్ని క్లియర్గా చెప్తాను. మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు, కానీ ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఓపికతో చివరి వరకు వినండి. మీకు టెట్ క్వాలిఫై కావడానికి అన్ని విషయాలను ఇక్కడ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బొన్న యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఇప్పుడు మరి టెట్ నోటిఫికేషన్ అయితే అతి కష్టం మీద గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో ఎప్పటి నుండో ఈ మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఉద్యోగం అంటే టీచర్ ఉద్యోగం అనేటట్టు ఎక్కువగా ఉండడం, ఎక్కువ మంది టీచర్స్కి ఉద్యోగానికి ప్రిపేర్ కావడం, దానికి తోడు ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి పీజీలు మాత్రమే చేయడం, ఇలా చేయడం వల్ల మన యొక్క టీచింగ్ డిపార్ట్మెంట్కి చాలా ఎక్కువగా డిమాండ్ పెరిగిపోయింది. సరే, ఏదేమైనా ముందుగా ఇక్కడ కనబడే నెంబర్ అని కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి. వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, మనకు చాలా యూజబుల్ ఇవి. ఓకేనా. తర్వాత ఇప్పుడు టీఎస్ టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకు వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే డేట్ చాలా తక్కువగా ఉంది. అంటే టైం చాలా తక్కువ ఇచ్చాడు. ఎప్పుడంటే మార్చ్ 26 నుండి మార్చ్ 26 నుండి మనకి 12 ఏప్రిల్ వరకే ఇచ్చేసాడు. అంటే ఇటు ఒక 4 రోజులు, అటు ఒక 12-16 రోజులు మాత్రమే మనకు ఛాన్స్ ఉన్నది. ఈలోపు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే తొందరగా అప్లై చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే లేట్ అప్లై అయిన తర్వాత అది ఏమవుతుందంటే, ఇప్పుడు గత 5 ఏళ్ళుగా నోటిఫికేషన్ లేదు కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉండటం వల్ల సెంటర్స్ సరిపోవు. ఏవైతే సెంటర్స్ సరిపోకపోవడం వల్ల ఏం చేస్తారంటే, ఇక్కడ నుండి ఇంకొక దగ్గర, అక్కడ నుండి ఇంకొక దగ్గర, అండ్ దెన్ వేరే సెంటర్లలో మన యొక్క హాల్ టికెట్ నెంబర్ వేస్తారు. సో దట్ ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత బెటర్గా ఉంటుంది. సో కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అండ్ నెక్స్ట్, ఇప్పుడైతే మరి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే డబ్బులు ఎన్ని అవుతాయి. సో ఇప్పుడు దీనికి క్లియర్ చెప్పేశానండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ఏదైనా 200 రూపాయలు 300 రూపాయలు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఫీ 300 రూపీస్ అని పెట్టారు. సో ఇక్కడ ఏంది, పేపర్ 1 ఆర్ పేపర్ 2 బోత్ పేపర్స్ కూడా 300 అంట. నిజానికి గవర్నమెంట్ చాలా లాజిక్గా ఆలోచించింది. ఇక్కడ ఇంతకుముందు 10 ఏళ్ళ కింద వచ్చిన నోటిఫికేషన్, 15 ఏళ్ళ కింద వచ్చిన నోటిఫికేషన్లో కూడా స్వాతంత్రకు 600-700 అట్లా ఉండే. వీఆర్ఓ ఉద్యోగానికి 600 పెట్టింది. కానీ ఇక్కడ మన నిరుద్యోగుల నుండి వ్యతిరేకత వస్తుందన్న విషయాన్ని గవర్నమెంట్ ముందే ఆలోచించి, ఇది పెద్దగా లొల్లైతే కొట్లాటైతే అనుకుని జస్ట్ 300 రూపీస్కి 2 పేపర్లు ఇచ్చింది. నిజానికి దీనివల్ల ఒక పేపర్ కరెక్షన్ చేయడం ఇన్విజిలేటర్కి వచ్చే జీతం కంటే కూడా తక్కువే. బట్ ఇక్కడ ఏంటంటే పాజిటివ్లో పోయేటట్టు ఆలోచించినట్టు అనిపిస్తుంది. ఇకపోతే ఆన్లైన్ ద్వారా మనం టెట్కి అప్లై చేసుకునే టైంకి మనకి ఏమేమి ఉండాలంటే, మామూలుగా మీ యొక్క డిగ్రీ మెమో అంటే క్లియర్ కట్గా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా బీఎడ్ మెమో, రైట్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకొని పెట్టుకోండి. అవి అప్లై చేసేటప్పుడు అవసరం లేదు, బట్ ఉంటే బెటర్. ఎందుకంటే మళ్ళీ మనకు వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి. సో క్యాస్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి ఏమైనా తక్కువ ఉండడం కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఏమైనా తక్కువ ఉండడం అనేది ఏం ఆలోచించకుండా డైరెక్ట్గా 300 ఫర్ ఆల్ పెట్టేశారు. అంటే చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ స్పెషల్గా ఇంకా ఎవరికి ఎస్సీలకి కానీ ఎస్సీలకి కానీ ఇంకా తక్కువ ఉండడం కానీ మొత్తం ఉండకపోవడం కానీ ఏం లేదనమాట. ఓకేనా, రైట్. ఆన్లైన్ ద్వారా అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పెట్టుకోండి. 80% తప్పులు చేయకండి. నేను చాలా సందర్భాలలో నా యూట్యూబ్ వీడియోలో చెప్తుంటాను, పీజీ అప్లై చేసినప్పుడు, బీఈడీ అప్లై చేసినప్పుడు చాలామంది తప్పులు కొడతారు. సో తప్పులు కొట్టేసి సరే మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది అంటారు. ఇది ఉద్యోగానికి సంబంధించిన మిత్రమా, ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది అనుకోవడం ఫస్ట్ మన పెద్ద మిస్టేక్. రెండోది, అప్లై చేసేటప్పుడు మిస్టేక్ జరిగితే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే రేపు మనం డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు, టీఆర్టీకి రాస్తున్నప్పుడు అక్కడ డైరెక్ట్గా టెట్ క్వాలిఫైడా నాట్ అని అంటుంది. క్వాలిఫైడ్ అని మనం చెప్పగానే ఆటోమేటిక్గా ఎంటర్ యువర్ టెట్ హాల్ టికెట్ నెంబర్ అంటుంది. అనగానే మన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ తప్పు ఉంటే తప్పు డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. కాబట్టి ఉద్యోగాల్లో ఇబ్బంది అవుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని చూడండి. ఓకేనా. ఫోటో రీసెంట్గా పెట్టండి, సైన్ కరెక్ట్ చేసి పెట్టండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు, దీనిలో ఎన్నో కోర్టు కేసులు ఉంటాయి కాబట్టి ప్రతిదీ తట్టుకొని రావాలంటే మనం ముందు కరెక్ట్గా ఉండాలి. ఏదో నేను ఊరికే అప్లై చేస్తా, ఏదో మీ సేవలకు ఇంకెక్కడికో పోతా అంటే మాత్రం చేయండి. బట్ వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న నిబంధన ప్రకారం అయితే టెట్ ఎగ్జామ్ అనేది 2 పేపర్లలో కనెక్ట్ చేయబడుతుంది. ఒకటి 1 to 5th క్లాస్ చెప్పగలిగేటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో ఎడ్జిటి పోస్టుకు సంబంధించి, అలాగే 6th, 7th, 8th, 9th, 10th చెప్పగలిగేటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా ఈసారి టెట్ నిర్వహించబడుతుంది. ఇంతకుముందు ఉన్నట్టుగా మన గతంలో ఉన్నటువంటి NCTE ఆ నిబంధనల ప్రకారం జరుగుతుంది. అయితే మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే
ఈ టెట్ ఎగ్జామ్ డేట్ మనకి జూన్ 12వ రోజు, ఒకే రోజున పేపర్ 1 పేపర్ 2 మధ్యాహ్నం అంటే ఒక 2:30 గంటలలో ఎగ్జామ్ అయిపోతుంది. అయితే ఈ ఎగ్జామ్ విధానం ఎలా ఉంటుందంటే ఇది మల్టిపుల్ చాయిస్, ఓకేనా. ఈ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్లో దీనికి మనకి ఓఎంఆర్ షీట్ ఇస్తున్నట్టుగా ఇంత ముందుకు చెప్పారు, ఓకేనా. దీని ప్రకారం ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగలేదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడితే మంది ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం సమస్య ఎక్కువ అవుతుంది. ఒకరోజు అయితే ఎగ్జామ్ కాదు కాబట్టి ఓఎంఆర్ షీట్ బేస్లోనే ఎగ్జామ్ పెడతారు. మార్నింగ్ 9:30 నుండి 12 వరకు పేపర్ 1 ఉంటే ఆ తర్వాత మధ్యాహ్నం పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుందన్నమాట, రైట్. ఎలిజిబిలిటీ ఏంటి, అసలు దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ముఖ్యంగా టెట్ పాస్ అయితే గవర్నమెంట్ టీచర్లో పనిచేసే ఎడ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు, అట్లాగే గురుకులాలలో ఉండే టీజీటీ ఉద్యోగానికి, మోడల్ స్కూళ్ళలో ఉండే టీజీటీ ఉద్యోగానికి దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, ఓకేనా. ఇకపోతే మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి పేపర్ 1 పేపర్ 2 ఉంది కాబట్టి పేపర్ 1కి ఎవరెవరు రాయొచ్చు అంటే ఇంతకుముందు పేపర్ 1 కేవలం టీటీసీ వాళ్ళు డిఎడ్ వాళ్ళు మాత్రమే రాసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు పేపర్ 1కి బిఎడ్ వాళ్ళకు కూడా అవకాశం వచ్చింది. నేను దానిపైన వీడియో చేశాను విత్ జియో నెంబర్తో సహా, అది మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్తో పాటు ఈ బిఎడ్ పూర్తి చేయాలి, డిఎడ్ పూర్తి చేసి ఉండాలి. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది కోర్సును పూర్తి చేయాలి. లేదా 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక స్పెషల్ కోర్స్ ఉంటుంది బిఎడ్, అదైనా పూర్తి చేయాలి. లేదంటే ఈ 2 సంవత్సరాల స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా కొన్ని యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, ఇది పూర్తి చేసిన వాళ్ళని ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. ఇక పేపర్ 1కి బీఈడి వాళ్ళు కూడా ఎలిజిబులే. సో బీఈడి వాళ్ళు మామూలుగా బీఎడ్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. ఇక పేపర్ 2 విషయంలో మనం తీసుకుంటే పేపర్ 2కి ఎవరు ఎలిజిబుల్ అంటే బీఏ బీకామ్ బీఎస్సీ చేసి 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు, లేదా ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే 45% ఉన్నా పర్లేదు, డిగ్రీలో ఈ పర్సంటేజ్ ఉండి వీళ్ళు బీఎడ్ పూర్తి చేయాలి. 2 సంవత్సరాల బీఎడ్ కోర్సు అయినా పర్లేదు, లేదా 4 సంవత్సరాల స్పెషల్ ఎడ్యుకేషన్స్ పై 4 సంవత్సరాల బీఎడ్ కోర్స్ అయినా పర్లేదు, లేదా 2 సంవత్సరాల స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ అయినా పర్లేదు. ఇది పూర్తి చేసిన వాళ్ళు వీళ్ళు డైరెక్ట్గా పేపర్ 2కి రాసుకోవచ్చు, ఓకేనా. అయితే బీఎడ్ పూర్తి చేసిన వాళ్ళు పేపర్ 1 పేపర్ 2 2 రాసుకోవచ్చు, టీటీసీ లేకున్నా ఏం కాదు, ఓకే. తర్వాత ఇక మనకి ఈ ఎగ్జామ్ జరిగేటువంటి విధానంలో ఇప్పుడున్న దాని ప్రకారం అయితే మనకి పేపర్ 1 ఎలా ఉంటుంది, పేపర్ 2 ఎలా ఉంటుంది అంటే పేపర్ 1 కన్సిడర్ దట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఓవరాల్గా 150 మార్క్స్ ఉంటాయి. 150లో 90, 60 వేరువేరుగా ఉంటాయి. ఫస్ట్ 60లో 30 క్వశ్చన్స్ ఫ్రమ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, సైకాలజీ నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అండ్ దెన్ లాంగ్వేజ్ 1 అనేది మీరు చూజ్ చేసుకోవచ్చు. మీకు డిగ్రీలో అయితే సెకండ్ లాంగ్వేజ్ ఉంటుందో, మీ ఇంటర్మీడియట్లో అయితే సెకండ్ లాంగ్వేజ్ ఉంటుందో దాన్ని ఇక్కడ ఇచ్చుకోవడం బెటర్. మీరు ఉర్దూ అయితే ఉర్దూ ఇచ్చుకోవచ్చు, తెలుగు అయితే తెలుగు ఇచ్చుకోవచ్చు, కన్నడ, మరాఠీ, మలయాళం ఇలా దాదాపు అంటే ఒక 12 భాషలు ఇక్కడ మీకు ఛాన్స్ ఇస్తుంది. మీరు ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ ఇచ్చుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 మాత్రం అందరికీ కామన్గా ఇంగ్లీషే ఉంటుంది, దీన్ని మార్చడం వీలు కాదు. సో లాంగ్వేజ్ 1 నుండి 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 నుండి 30 మార్క్స్, ఓవరాల్గా సైకాలజీ, నెక్స్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 90 మార్క్స్, 90 క్వశ్చన్స్ ఉంటాయి వీటికి. దెన్ ఆఫ్టర్ పేపర్ 1లో అందరికీ కామన్గా మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇది కామన్ పేపర్ కాబట్టి. మెథడాలజీలు అంటే ఏముండవు పేపర్ 1 కాబట్టి. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ విషయంలో 30 మార్క్స్ 30 క్వశ్చన్స్ ఓవరాల్గా. సో మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. అయితే ఈ పేపర్ 1 స్టాండర్డ్ ఎక్కడ ఉంటుంది అంటే అప్ టు డిఎడ్ అండ్ బిఎడ్ సైకాలజీకి సంబంధించినటువంటి బుక్స్ చదవాలి. అలాగే ఫస్ట్ క్లాస్ లేదా అట్లీస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ నుండి మొదలు పెడితే ఇంటర్మీడియట్ వరకు తెలుగు చూసుకోవాలి. ఇంగ్లీష్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి స్టాండర్డ్ గ్రామర్ ఇస్తారు. వాళ్ళు చెప్పడం 10th లోపే అంటారు, బట్ గ్రామర్ మాత్రం హై స్టాండర్డ్ ఉంటుంది. గతంలో ఉన్న క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. మ్యాథమెటిక్స్ అనేది నిజానికి వీళ్ళు 5th క్లాస్ వరకు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు కానీ, కాకపోతే స్టాండర్డ్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. లైక్ డిగ్రీ టాపిక్స్ కూడా కొన్ని వస్తాయి కాబట్టి డెప్త్గా చదువుకొని పెట్టుకోవాలా. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ విషయంలో జాగ్రఫీతో పాటు సైన్స్ని బాగా చూసుకోవాలా. అప్ టు 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అన్ని సైన్స్ పుస్తకాలను చదువుతూ కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో చూసుకోగలిగితే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటివి బాగా చూసుకోగలిగితే టెట్ పేపర్ 1 క్వాలిఫై కావచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా ఈ 150 మార్క్స్కి 150 minutes మనకు టైం అనేది వస్తుంది. దీనికి క్వాలిఫికేషన్ అనేది అంటే ఎన్ని మార్కులు అయితే పాస్ అనేది అందరికి ఒక తీరు ఉండదు, ఇది క్యాస్ట్ని బట్టి ఉంటుంది, ఓకేనా. చెప్తాను నేను అది. ఇక పేపర్ 2 విషయంలో మనం తీసుకుంటే ముఖ్యంగా పేపర్ 2లో 2 మెథడ్స్ ఉంటాయి మనకి. ఒకటి మ్యాథమెటిక్స్ మెథడాలజీ, రెండోది సోషల్ మెథడాలజీ. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏంటంటే
బీఎడ్లో వచ్చేసి ఇంగ్లీష్ మెథడాలజీ, తెలుగు, హిందీ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, బయాలజికల్ సైన్స్ మెథడాలజీ, ఇలా డిఫరెంట్ మెథడ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. కానీ పేపర్ 2లో ఉండేటివి రెండు మెథడ్స్, ఇది కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఒకటి మ్యాథమెటిక్స్ మెథడాలజీ, రెండవది సైన్స్ మెథడాలజీ, రెండవది సోషల్ మెథడాలజీ. అయితే ఇక్కడ ఆల్ సైన్స్ స్టూడెంట్స్ అంటే వెదర్ యు ఆర్ ఫ్రమ్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ ఆర్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, ఇంకా ఏదైనా పర్లేదు, మీరు కంపల్సరీగా మ్యాథమెటిక్స్ మెథడాలజీకి అప్లై చేయాలి. నెక్స్ట్ బీఏ నుండి వచ్చిన సోషల్ మెథడాలజీ వాళ్ళు, బీకామ్ నుండి వచ్చిన సోషల్ మెథడాలజీ వాళ్ళు, ఇంకా తెలుగు బీఎడ్ చేసిన వాళ్ళు, తెలుగు పండిట్లు, హిందీ పండిట్లు, అదే ఇంగ్లీష్లో బీఎడ్ చేసిన వాళ్ళు, మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు చేయాల్సింది మాత్రం సోషల్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసినప్పుడు మెథడ్స్ తప్పిస్తే ఇక రెండోసారి మెథడ్ మార్చుకోవడం ఛాన్స్ ఉంటుంది, కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇందులో కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అంటే సైకాలజీలో 30 క్వశ్చన్ 30 మార్క్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు ఫర్ ఎగ్జాంపుల్ 30 క్వశ్చన్ 30 మార్క్స్. అండ్ దెన్ ఆఫ్టర్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఓకేనా, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. కామన్గా ఈ 90 క్వశ్చన్స్ కామన్గా అనుకుంటే 90లో మనం ఖచ్చితంగా ఒక 80-85 తెచ్చుకుంటే ఇక్కడనే ప్రయత్నం చేయాలి. ఇక మ్యాథమెటిక్స్ మెథడాలజీ తీసుకునే వాళ్ళకి అంటే మీరు బీఎడ్లో మ్యాథ్స్ మెథడ్ కానీ, ఫిజికల్ సైన్స్ మెథడ్ కానీ, బయాలజికల్ సైన్స్ మెథడ్ కానీ మీరు మ్యాథమెటిక్స్కి ఎలిజిబుల్ అవుతారు. దీని నుండి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ వస్తాయి. ఒకవేళ సోషల్ స్టడీస్ వాళ్ళైతే కనుక బీఏ బీకామ్ వాళ్ళైతే మీరు ఇక్కడ సోషల్ స్టడీస్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడే 60 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఇక పాస్ సిలబస్ విషయంలో మ్యాథమెటిక్స్ మెథడాలజీ వాళ్ళని చూసుకుంటే ఇక్కడ 60 మార్క్స్ ఇచ్చారు కదా, మరి దీనికి ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఇదే రాస్తారు, బయాలజికల్ సైన్స్ వాళ్ళు ఇదే రాస్తారు. నిజానికి టెట్ అనేది ఎప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరంగా, బయాలజికల్ సైన్స్ వాళ్ళకి ఎప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి మ్యాథ్స్ అద్దనే ఇంటర్మీడియట్లో బైపీసీకి వెళ్ళారు, మ్యాథ్స్ అద్దనే డిగ్రీలో అటువైపు పోలేరు. కానీ ఎంత చక్కగా పోయి అంత అయిపోయిన తర్వాత టెట్లో మళ్ళీ మ్యాథ్స్ దాపరిస్తున్నది. సో గతంలో ఇది చాలా ఇబ్బందిగా ఉంది. కొద్దిమంది అయితే ఏకంగా సూసైడ్ చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రికి లెటర్ రాసి కూడా ఒక ఖమ్మం నుండి ఒక అమ్మాయి 4 సార్లు రాసిన పాస్ కావాలని చెప్పేసి ఆమె సూసైడ్ చేసుకున్నది కూడా. సో బయాలజికల్ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ కొంచెం ఇబ్బంది దీంట్లో. సరే ఏది ఏమైనా మ్యాథమెటిక్స్ నుండి 30 క్వశ్చన్స్ వస్తాయండి. ఈ 30లో 24 క్వశ్చన్స్ వచ్చి కంటెంట్ మ్యాథమెటిక్స్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉన్నటువంటి సిలబస్ ప్లస్ 6 మార్క్స్ పెడగాలజీ ఉంటుంది. సైన్స్ సబ్జెక్ట్ విషయంలో తీసుకుంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 24 వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్ నుండి 6 పెడగాలజికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక దీంట్లో ఫిజికల్ సైన్స్ 12 క్వశ్చన్స్ ఉంటాయి, బయాలజికల్ సైన్స్ 12 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ సైన్స్ పెడగాలజీకి వచ్చేసి 6 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే మనకి 24 30 ఉంటాయి. సో ఇక్కడ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అనేది 30 మార్కులు అయితే ఓన్లీ మ్యాథ్స్ 60 మార్కులు అనమాట. కాబట్టి ఇక్కడ బయాలజికల్ సైన్స్ అయినా కానీ మ్యాథ్స్ చదవాల్సిందే, ఫిజికల్ సైన్స్ అయినా కానీ బయాలజికల్ సైన్స్ మ్యాథ్స్ చదవాల్సిందే, మ్యాథమెటిక్స్ వాళ్ళైనా సరే ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ చదవాల్సిందే. సో ఇది కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఇది తప్పదు. దీని మీద ఎలాంటి కొంచెం సానుకూలంగా నిర్ణయం ఉంటుందేమో చాలామంది అనుకున్నారు, జరగలేదు. ఇకపోతే సోషల్ విషయంలో తీసుకుంటే కామన్గా మనకు ఉండే ఈ 3 సబ్జెక్టులు సేమే కాబట్టి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఇది సేమ్గా ఉన్నప్పటికీ ఇక సోషల్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళకి ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే సోషల్లో వచ్చేసి ముఖ్యంగా 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉండే సోషల్ బుక్లలో ఉండే పార్ట్స్ చూసుకుంటే మనకి హిస్టరీ పార్ట్, జియోగ్రఫీ పార్ట్, నెక్స్ట్ సివిక్స్ అండ్ ఎకనామిక్స్ పార్ట్. దీని నుండే మనకి 60 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో 48 క్వశ్చన్స్ 48 క్వశ్చన్స్ దే ఆర్ బేస్డ్ ఆన్ ద కంటెంట్ అండ్ రిమైనింగ్ 12 క్వశ్చన్స్ ఆన్ ద పెడగాలజీ. సో ఇదన్నమాట. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎల్పీటీ చేసిన వాళ్ళు, హెచ్పీటీ చేసిన వాళ్ళు, ఇండిపెండెంట్ ఎవరు చేసిన వాళ్ళు అయినా కానీ, లేదా సోషల్ బీకామ్ బ్యాక్గ్రౌండ్ నుండి బీఎడ్ చేసిన వాళ్ళు, తర్వాత బీఏ బ్యాక్గ్రౌండ్ నుండి బీఎడ్ చేసిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? ఇక క్వశ్చన్ పేపర్ మీడియం ఎలా ఉంటుంది? క్వశ్చన్ పేపర్ మీడియం అనేది ఇట్ ఈస్ ఇన్ బోత్ తెలుగు మీడియంలో వస్తుంది, ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. మనం కావాలనుకుంటే వేరే మీడియం కూడా ఎలక్షన్ చేసుకోవచ్చు. ఇక పాస్ పర్సెంటేజ్ ఎట్లా ఉంటుంది? పాస్ పర్సెంటేజ్ అనేది అందరికీ కామన్గా ఉండదు అండి. టెట్లో బేస్డ్ అండ్ క్యాస్ట్ వైజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ విద్యార్థులు అయితే 60% మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే 150కి 60% అంటే కంపల్సరీగా వీళ్ళు 90 మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. సో ఎప్పుడైతే 90 మార్క్స్ వస్తాయో అప్పుడు మాత్రమే జనరల్ విద్యార్థులు క్వాలిఫై అయినట్లు లెక్క. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ పేపర్ 1 అయినా ఇదే, పేపర్ 2 అయినా ఇదే, ఏ మెథడ్ అయినా ఇదే, 90 మార్కులు తెచ్చుకోవాల్సిందే జనరల్ విద్యార్థులు. అదే బీసీలు అయితే ఆల్ బీసీలు 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అంటే 75 మార్క్స్ వీళ్ళకి వస్తే సరిపోతుంది. ఓకేనా? అవుట్ ఆఫ్ 150 50% అంటే 75 తెచ్చుకోవాలి. అంటే మినిమం పాసే, ఎక్కువనే రావాలి, బట్ నేను పాస్ పొందని చెప్తున్నాను. ఓకేనా? ఇక ఎస్సీ ఎస్టీ వీళ్ళ విషయంలో ఓన్లీ 40% ఇచ్చాడు, ఇంత 50% 40%కి ఇచ్చాడు. సో వీళ్ళకి దాదాపు 60 మార్కులు వస్తే సరిపోతుంది 150కి. అయితే ఇది ఓన్లీ క్వాలిఫై మాత్రమే. బట్ మనకు డిఎస్సీలో దీనికి వెయిటేజ్ ఉన్నది కాబట్టి రైట్
దాదాపు 25% మనకి వెయిటేజ్ ఉన్నది కాబట్టి ఈ వెయిటేజ్ కొరకు మనం మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే బెటర్. అంటే ఒక రకంగా చెప్పాలంటే టెట్ మార్కులలో 7 మార్కులు అనేది డిఎస్సిలో 1 మార్కుతో సమానం అవుతుంది. కాబట్టి మీకు డిఎస్సిలో ఉద్యోగం రావాలి, డిఎస్సి కానీ టీఆర్టీలో ఉద్యోగం రావాలంటే టెట్ మీకు ఎంత పెరిగితే అంత మంచిగా. ఎందుకంటే రేపు డిఎస్సిలో మనం ఒక 2 క్వశ్చన్లు రాంగ్ పెట్టడం వల్ల అక్కడ వచ్చే నష్టం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అందుకే టెట్లో అక్కడ జరిగే నష్టాన్ని ఇప్పుడు టెస్ట్తో మనం చూసుకోవాలి. ఇక వ్యాలిడిటీ మీద చూస్తే ఇంతకుముందు గతంలో అయితే 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండే, ఇప్పుడు మాత్రం ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఎన్సిటీ కూడా మనకి ఇచ్చిన నిబంధన ప్రకారం ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఇప్పుడైతే ఉంటుందని గవర్నమెంట్ చెప్తుంది. ఇక దీనికి సంబంధించి దీని యొక్క టెట్ వల్ల మనం రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి డిఎస్సి కానీ టీఆర్టీ కానీ గురుకుల కానీ మోడల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా. కేంద్రీయ విద్యాలయం నవోదయాలు రాసుకుంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క టెట్ అనేది అవసరం ఉంటుంది. ఓకేనా. ఇక వెయిటేజ్ విషయంలో చూసుకుంటే మనకి 20% మనకి వెయిటేజ్ ఉంది. సో 20% వెయిటేజ్ మనకి ఇక్కడ ఉన్నది కాబట్టి ఓవరాల్గా మనము ఎగ్జామ్ రాస్తే వచ్చిన దాంట్లో టెట్ మార్కుల్ని 20 వెయిటేజ్గా స్వీకరిస్తారు. అంటే మనం టీఆర్టీ రాసిన దాంట్లో ఆ మార్కులన్నింటినీ మనకి 75గా కన్వర్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక లీగల్ డైరెక్షన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు రేపు అప్లికేషన్ ఫామ్ నేను చూసి అందులో అప్లై చేసే విధానం చెప్తాను. అక్కడ మనకు సెంటర్ ఇక్కడ తెలుస్తుంది. ఇక అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ద్వారానే సబ్మిట్ చేయాలి. హాల్ టికెట్ అక్కడ ఉండే తీసుకోవాలి. ఎగ్జామ్ ఫీజు అదే 300 అందరికీ కరెక్ట్గా మనం కట్టుకోవాలి, చేసుకోవాలి. ఓకేనా. సో ఆన్లైన్లో మనం అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో తప్పులు జరగకుండా చూసుకోవాలి. దీంట్లో మనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఓకే, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ బిలాంగ్ టు దట్ తెలంగాణ స్టేట్ అవునా కాదా అనేది, ఇది మొబైల్ నెంబరు, రైట్, ఈ మన యొక్క క్యాండిడేట్ యొక్క పర్టికులర్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కూడా అడుగుతున్నాడు, డేట్ ఆఫ్ బర్త్ 10th మెమో ప్రకారం ఉండాలి. ఫీ పేమెంట్ గేట్వే చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీని ప్రకారం మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, ఒక ఫోటో ద్వారా. ఇవన్నీ మనకు తెలిసిందే. ఓకేనా. రైట్. ఇంకా అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్ అనేది కొత్త వాళ్ళకి అంటే ప్రస్తుతం డిఎడ్ అవుతున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనేది విషయం పైన మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇలా ఇచ్చిన దాని ప్రకారం అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైతే బిఎడ్ చదువుతున్నారో, ఎవరైతే డిఎడ్ చదువుతున్నారో, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినారో వీళ్ళకి ఈ ఎగ్జామ్ రాసుకోవడానికి గవర్నమెంట్ అవకాశం అయితే ఇచ్చింది. ఓకేనా. ఇచ్చారు కానీ వాళ్ళకు కొర్రి పెట్టారు, ఒక కండిషన్ కూడా పెట్టారు. ఏం కండిషన్ పెట్టారు, ఏం కొర్రి పెట్టారంటే ఇక్కడ మనకి ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ద బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, బిఎడ్ వాళ్ళు కానివ్వండి, డిఎడ్ వాళ్ళు కానివ్వండి, ఓకేనా, దెన్ దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ టెట్ ఎగ్జామినేషన్. దీనికి ఎలిజిబులే కానీ, ఓకేనా, కానీ ఒక కొర్రీ ఏం పెట్టాడంటే అన్లెస్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వజైట్ క్వాలిఫికేషన్. ఇప్పుడు ఇది క్వాలిఫై అయితే అవ్వచ్చు, కానీ ఆ తర్వాత మళ్ళీ బిఎడ్ కరెక్ట్గా పాస్ అయ్యి లేదు అదేంటి డిఎడ్ కరెక్ట్గా పాస్ కాగలిగితే, ఓకేనా, అప్పుడు మాత్రమే దీనికి వాల్యూ ఉంటుంది అని చెప్పడం ఉద్దేశం. అప్పుడు మాత్రమే టీఆర్టీకి వీళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొత్తగా బిఎడ్ పూర్తి చేసే బిఎడ్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి అవకాశం అయితే ఇచ్చారు. సో మరి మీకు స్ట్రాటజీతో మీరు చదవగలిగితే టెట్ కొంచెం కష్టం అనుకుంటే ఈజీగా పాస్ అయిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. తర్వాత డిప్లొమా డిగ్రీ కోర్స్ ఇన్ ద టీచర్ ఎడ్యుకేషన్ రిగన్ బై ద నేషనల్ కౌన్సిల్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చూసుకోవచ్చు. ఓకేనా. ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళే ఉండాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే కంపల్సరీగా మీ డిగ్రీలకు కానీ మీ కోర్సులకు కానీ ప్రభుత్వం యొక్క గుర్తింపు ఉండాలి అనేది దీని యొక్క నిబంధన. సో ఇది టెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సిలబస్ పైన నేను ఫోకస్ చేస్తాను. పేపర్ 1లో ఉన్న మొత్తం సిలబస్ టాపిక్స్ ఏంటివి, దాన్ని ఎలా చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనకు అడ్వైజ్ ఇస్తారు. కానీ అనుభవంతో సో ఒక మీకు పూర్తిగా రావాలంటే ఎలా అనేది నేను ఈ నెక్స్ట్ వీడియో రికార్డింగ్ చేస్తాను. ఓకేనా. అంతవరకు చూస్తూనే ఉండండి. ఏ క్వశ్చన్ ఉన్నా నన్ను అడుగుతూనే ఆన్సర్ ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.